సబ్సిడీ లోన్లు పెట్టుకోమని చెప్పినారు. కానీ ప్రతి ఒక్కరికి ఆడ డబ్బులు తీసుకున్నారు. మీ సేవలు పోయి ఆన్లైన్ చేయించుకున్నాం. కానీ సబ్సిడీ లోన్ అనేది ఒక్కరికి కూడా ఇవ్వలే. మరి సబ్సిడీ లోన్లు ఇవ్వనప్పుడు అందరినీ మీ సేవకు పోయి మీరు ఆన్లైన్ చేసుకోండి అని ఎందుకు చెప్పాలి అన్నమాట? అంటే కేవలం మీరు ఆన్లైన్ లోన్ బతికించేదానికి, అంటే సమాజం కోడి కాడ కూడా డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేసినారా? మరి సబ్సిడీ లోన్లు అందరినీ పెట్టుకోమని చెప్పి 3 సార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 3 సార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకని సబ్సిడీ లోన్లు ఇచ్చకూడదు? మరి ఇచ్చకపోతే ఆడ బీసీ కార్డులో జరిగిపోతే ఆడ 17 రోజులు లేరు. మరి ఆన్లైన్ వల్ల కాకపోతే ఆన్లైన్ చేసిన మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పి, మరి అయితే ఎవడు మాకు సబ్సిడీ లోన్లు ఇచ్చేది? మరి సబ్సిడీ లోన్ ఇవ్వనప్పుడు మీరు ఆన్లైన్ చేసుకోవద్దని చెప్పాలి కదా. మీరు ఆన్లైన్ చేసుకోండి, మీకు లోన్ ఇస్తామని చెప్పి ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఎందుకు అని ఇవ్వకూడదు. కాబట్టి మేము కూడా బీసీ సంఘం తరఫున ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి బీసీ సంఘాలు ఏర్పాటు చేసి బీసీ సంఘాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కటి బీసీలకు వచ్చేది న్యాయబద్ధంగా ఏ రావాలన్నా దానికి పోరాటాలు చేయాలని చెప్పి ప్రతి మండలానికి మండల కమిటీలు వేస్తూ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అందరం కోరుకుంటాను. బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నా పేరు రాముడు. చెప్పు మొత్తం. అందరికీ నమస్కారం. నా పేరు రామలక్ష్మ, మహిళా మండలం ప్రెసిడెంట్ను. నాది మైపూరు. అందరికీ కోరేది ఏంటంటే, మన బీసీలు ఎక్కడైనా అనుకుని ముందుకు రాకుండా ఉన్నారు. కానీ బీసీలు అందరూ కనవేలుకొని అందరూ ఐకమత్యంగా మనం అందరం గ్రూప్ అయ్యి మండల కమిటీలు వేసుకొని అందరం కూడా ఎదుర్కొండే ఏంది బీసీ ఏదైనా కూడా సాధించాలంటే అందరం కలిగట్టుగా సాధించాలి. మహిళలందరూ తెలుసుకోండి.